బెట్టింగ్ యాప్స్ పై నిషేధం, సెలబ్రిటీలపై చర్యలు కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ వేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. సచిన్, షారుఖ్ ఖాన్, బాలకృష్ణ, రాణా, మంచు లక్ష్మి లాంటి సెలబ్రిటీలు గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం సిగ్గుచేటన్నారు. 72 గంటల్లోగా సినీ, క్రీడా సెలబ్రిటీలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో బెట్టింగ్ యాప్స్ పై చర్చ జరగాలన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణలో 978 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. గేమింగ్ యాప్ ప్రమోట్ చేసిన ప్రముఖుల నుంచి వారు తీసుకున్న డబ్బును బాధిత కుటుంబాలకు అందించాలన్నారు. గేమింగ్ యాప్స్ ని దేశంలో విదేశాల్లో వాడుతూ ఆడుతూ కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఎప్పటికి కొన్ని లక్షల మంది చనిపోయారు. ఎఫ్ఐఆర్ లో మేజర్ మీడియాలో తెలంగాణలోనే 978 మంది చనిపోయారని మనందరం చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఆఫ్టర్ ఇల్లీగల్ లూప్ హోల్స్ తో ఇతర దేశాల నుంచి యాప్స్ ఆడుతున్నారు. నెంబర్ 3, ఎవరు ఇవన్నీ చేస్తుంది? అంబానీ కొడుకు. ఇలాంటి అంబానీలు లక్షల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు అనుకుంటున్నారా? ఇలాంటి ఇల్లీగల్ గేమ్స్ ద్వారా. అంబానీ, నేను ప్రశ్న అడుగుతున్నాను, నీ సొంత కొడుకులు ఇద్దరిని ఈ గేమ్స్ ఆడిస్తావా? నువ్వే ఒక పేద ప్రజలు అయితే నీ కొడుకు సూసైడ్ చేసుకుంటే నువ్వు సహిస్తావా? మరి పనికి మాలిన డబ్బు కొరకు 1000 కోట్లు సంపాదించడానికి నీ కొడుకులు లాంటి ఇతర కొడుకులు నువ్వు బలిదానం చేస్తుంటే దేవుడు క్షమిస్తాడా? ఆ శాపం నీ మీద, నీ కొడుకుల మీద రాదా? కనుక మీరు మారలేదు కనుక, ఇల్లీగల్ పనులు చేస్తున్నారు కనుక ఎండోర్స్మెంట్లు 4 ఎండోర్స్మెంట్లు ఎవరు చేస్తున్నారు? సచిన్ తెండూల్కర్ క్రికెట్ కి దేవుడు అనేవారు ఆయన. ఇప్పుడు ఆయన పరమ సైతాన్ అయిపోయాడు.